నాయుడు ఎంక్వైరీ ఏ బేస్ లో వేశారు? ఏ బేస్ లో దాని మీద కేసు పెట్టారు చెప్పండి సార్. వర్మ గారు ఆయన సమాధానం చెప్తారు. బాలకోటి గారు వర్మ గారు వెంకటరెడ్డి గారు ఏ పార్టీలో పోబోతున్నారు? అదేంటి బాలినేని, సామినేని, కిలారి అందరూ, సాయి రెడ్డి గారు అందరూ పోతున్నారు. వెంకటరెడ్డి గారు ఎప్పుడు వెళ్తున్నారు? ఏ పార్టీలోకి వెళ్తున్నారు చెప్పండి. నేను ఒక కండవా వేసుకొని ఇంకో కండవాకి మద్దతు ఇచ్చేటటువంటి ఆ టైప్ కాదు. బతికినా కాంగ్రెస్ పార్టీలో ఉంటా, వదిలేసి నా వ్యాపారం చూసుకుంటా. అమ్ముడు పోయే బతుకుల్లో మేము లేవు. కాదు మన నాయకులు ఏమయ్యారండి? మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సింగిల్ గా 40% ఓటు వచ్చింది. మీరందరూ కలిసి మూకుమ్మడిగా ప్రజల జీవితాలు మళ్ళీ సిగ్గులాగా మీరు కూర్చొని మాట్లాడుతున్నారు. ఏ పార్టీలోకి వెళ్తాం? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దమ్ముగా రాజకీయాలు చేసే ఏకైక పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఆడి దగ్గరికి వెళ్ళి 10 సీట్లు అదే దేహి, అయ్యా 5 ఇవ్వండి, అయ్యా 10 ఇవ్వండి, లేకపోతే జీవితానికి ఎమ్మెల్యే అడుక్కునే పార్టీ అడుక్కునే గెలవలేని పార్టీలో మేము లేవు. సింగిల్ గా 150 వచ్చినాయి. మీకు వచ్చినాయి ఎప్పుడన్నా సింగిల్ గా? అరే ఒక్క నిమిషం ఉండండి. ఆయన ఏం చెప్తారు వినాలి కదా. ఆయన ఏం చెప్తారు? ఈ పైత్యపు మాటలు 5 ఏళ్ళు విన్నాం. ఈ పైత్యపు మాటలు అంటే ఎందుకంటే కాంట్రవర్సీలు ఎందుకు? వైసీపీ పార్టీకి నా మాట వినండి. వైసీపీ పార్టీకి నేను మొనగాన్ని అనుకున్న నాయకులు ఎక్కడ ఉన్నారు? ఎవరు మాట్లాడాడు? రైట్ వెంకటరెడ్డి గారు, వైసీపీ పార్టీకి మేమే మొనగాలం అనుకున్న నాయకులు ఎక్కడ ఉన్నారు? ఎందుకు పోతున్నారు? ఏం చెప్తారు వినొచ్చు కదండి. మీరు ఎందుకండి క్రాస్ టాక్ అలాగా? మిమ్మల్ని గౌరవంగానే చెప్తున్నాను. వెంకటరెడ్డి గారు ఎదురు కనపట్లేదా? ఆయన కంప్లీట్ గా మాట్లాడండి. మాట్లాడచ్చు కదా. నేను అవకాశం ఇస్తున్నాను కదా. ఒక నిమిషం ఉండండి. గత 5 సంవత్సరాలు వైసీపీ పరిపాలన చూసిన తర్వాత ఏనాడు నేను ఊహించలా బాలినేని పోతాడని కానీ, సామినేని పోతాడని కానీ, అరే ఒక నిమిషం అండి, కాబట్టి మేము అడుగుతున్నాం. ఒక్క నిమిషం అండి, వెయిట్ అండి. అరుణ గారు ఏంటి వెంకటరెడ్డి గారు సరే ఒక నిమిషం. చివరి రక్తం బట్టు వరకు ఆయన వైఎస్ఆర్సీపీలో ఉంటారట. ఆయన మీద ఎందుకంటే అబాండాలు వేస్తున్నారు? మీరేమో నవ్వుతున్నారు.